ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో 15వ వార్డులో ఇలా ఇంటింటి బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అనేక మంది ఉన్న దమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇంటింటికి వచ్చి ఆశీర్వదించి మా అభ్యర్థి అయిన చిత్తారి మంజుల శ్రీనివాస్ గారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంటింటికి కూడా సాధారణంగా స్వాగతిస్తున్నారు. ఇలా ముఖ్యంగా ఏంటంటే ఇలా మార్పు అనే ఒక వ్యక్తి అనేక మార్లు ఇక్కంచెలే ఎన్నికవుతున్నాడు. అనేక మాటలు మభ్యపెట్టి అన్ని కళ్ళబోని మాటలు చెప్పి గెలుచుకుంటూ వస్తున్నాడు. ఇవాళ లాస్ట్ టైం కూడా ఇదే మంజుల శ్రీనివాస్ గారిని లాస్ట్ టైం బదిలాడి విడ్రా చేయించుకొని యునానిమస్ అయి చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర మా ఎమ్మెల్యే గారి ద్వారా. ఆ రోజు ఎమ్మెల్యే గారిని ఆయనను ఆశిస్తే ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఇక్కడ జనం కూడా ఈయనను విడ్రా చేయించి ఆయనకు ఆ రోజు వార్డు మెంబర్గా ఇక్కడి ఇస్తే తర్వాత చైర్మన్ అయ్యాడు. అదే వ్యక్తి ఇలా మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఈ పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ అయిపోయాడు. చైర్మన్ అయిన రోజు మా పార్టీలో ఉన్నాడు. మా పార్టీ నుంచి ఇలా కాంగ్రెస్ అయిపోయి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ గెలవాలని చూస్తున్నాడు. కాబట్టి ప్రజలారా మీరందరూ ఆశ చూడాలి. ఎందుకంటే వ్యక్తి ఎటువంటి అటే పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యక్తి ఎటుపోతాడు ఏం చేస్తానని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఇటు అధికారం ఉంటే పోయే అవకాశం కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా 20 వార్డులు గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు పనిచేస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలో మా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి అందులో భాగంగా 15వ వార్డు అతి భారీ మేరతో కూడా గెలవబోతున్నాం. మా మందులో తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాం. చిత్తారి మంజుల శ్రీనివాస్ ఈరోజు చేస్తున్నాను. దయచేసి మా అందరూ హలో ఈరోజు పట్టణంలో 15వ వార్డులో ఇలా ఇంటింటి బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అనేక మంది ఉన్న దమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇంటింటికి వచ్చి ఆశీర్వదించి మా అభ్యర్థి అయిన చిత్తారి మంజుల శ్రీనివాస్ గారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంటింటికి కూడా సాధారణంగా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇలా మార్పు అనే ఒక వ్యక్తి అనేక మార్లు ఇక్కంచెలే ఎన్నికవుతున్నాడు. అనేక మాటలు అన్ని కళ్ళబోని మాటలు చెప్పి గెలుచుకుంటూ వస్తున్నాడు. ఇవాళ లాస్ట్ టైం కూడా ఇదే మంజుల శ్రీనివాస్ గారిని లాస్ట్ టైం బదిలాడి విడ్రా చేయించుకొని యునానిమస్ అయి చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర మా ఎమ్మెల్యే గారి ద్వారా. ఆ రోజు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు కోరిక మేరకు జనం కూడా వార్డు మెంబర్గా ఇక్కడి ఇస్తే తర్వాత చైర్మన్ అయ్యింది. అదే వ్యక్తి ఇలా మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఈ పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ అయిపోయింది. చైర్మన్ అయిన రోజు మా పార్టీలో ఉన్నాడు. మా పార్టీ నుంచి ఇలా కాంగ్రెస్ అయిపోయి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ గెలవాలని చూస్తున్నాడు. కాబట్టి ప్రజలారా మీరందరూ ఆశ చూడాలి. ఎందుకంటే వ్యక్తి ఎటువంటి అటే పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యక్తి ఎటుపోతాడో ఏం చేస్తానని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎటు అధికారం ఉంటే అటే పోయే అవకాశం చూస్తున్నారు. కాబట్టి గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా 20 వార్డులు గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు పనిచేస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలో మా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి అందులో భాగంగా 15వ వార్డు అతి భారీ మేరతో కూడా గెలవబోతున్నాం. మా మంజుల గారు తప్పకుండా గెలుస్తారని చెప్పి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఓకే. చిత్తారి మంజుల శ్రీనివాస్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క